ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషించకుండా పార్వతిని ఇష్టపడుతున్నానని వెంటపడ్డమేంటో నాకు అర్థమై చావట్లేదు. అదొక డ్రైవర్ కూతురయ్యా. అయ్యో 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 పిన్ని, డ్రైవర్ కూతురైతే మనిషిగా జమ కట్టరా? వాళ్ళకి మనసు ఉండదంటారా? ఏంటి పిన్ని అలా మాట్లాడతారు? పార్వతి ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. పాపం తను ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారో తెలుసా? అఖిలాండేశ్వర్ చిన్న కొడుకు ఇష్టపడ్డారట, మనసు పడ్డారట. మోజు. ఆ మాటలు వినలేం పిన్ని. నా స్వార్థం కోసం అమాయకురాలైన పార్వతి పేరు వాడుకుని తప్పు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి దాని మెళ్ళో 3 ముళ్ళు వేస్తానంటావు. అంతే కదా పిన్ని? అరే ఏంట్రా నువ్వు? నీ బుర్ర పనిచేయటం లేదా? ఆడపిల్లల్ని ఉద్ధరించటం అంటే వాళ్ల మెళ్ళో పసుపు తాళ్లు కట్టుకుంటూ పోవటమేనా? జనాలు ఉమ్మేస్తారు. తప్పు చేసిన నా మొహాన్ని ఉమ్మేసినా తుడుచుకుని పోతాను పిన్ని. కానీ ఏ తప్పు చేయని పార్వతిని ఎవరైనా ఒక్క మాటన్నా భరించలేను. అదంటే నీకెందుకంత ఇది? పొరపాట్లు ప్రేమించావా ఏంటి? లేదు పిన్ని. మరి లవర్ కాదు, రిలేటివ్ కాదు, ఫ్రెండు కాదు. మనం తిన్న మెతుకులు ఏరి పారేసేది. మనం తినే మెతుకులు కూడా తనే వండుతుంది కదా పిన్ని. నువ్వు లాజికల్ మాట్లాడద్దు చిన్నబాబు. అదంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఇంట్లోనే ఉంది చూడు. అదే వేరే ఆడపిల్లైతే. తప్పు పిన్ని. భారత్ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, తను తప్పుకోవాలనుకోవడం పాపం, నేరం. తప్పు చేసింది నేను. దాని ప్రతిఫలం ఎలా ఉంటుందని ఊహించకుండా మాట తూలాను. అలాంటి మనుషులు మోసం చేస్తే పుట్టుకతులుండు. ఎంత చెప్పినా నువ్వు వినవా? దాన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావా? ఇది నిర్ణయం కాదు పిన్ని, న్యాయం. ఐశ్వర్యతో నా పెళ్లి జరగకూడదు అన్నాను, పార్వతితో నా పెళ్లి జరగాలి అంటున్నాను. ఇలా అంటే మీ అమ్మ నీకు చితి పెట్టడం ఖాయం. నన్ను చంపినా పర్లేదు, ప్రాణం పోయేలోపు అన్యాయం అయిపోయిన పార్వతికి న్యాయం చేస్తాను, అంతే. చిన్నబాబు, చిన్నబాబుకి ఖచ్చితంగా మెంటల్ వచ్చేసింది. చావడానికి కూడా రెడీ అంటున్నాడంటే పరిస్థితి చేయి దాటిపోయింది. మహిని కాదు, దాని గొంతుపై కాలేసి తొక్కితే ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది. తిడుతుందో, కొడుతుందో, అరుస్తుందో, ఏ క్షణంలో ఏమవుతుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను. నిశ్శబ్దాన్ని భరించడం చాలా కష్టం. గుడ్ మార్నింగ్ మహేంద్ర బాబు. అందర్నీ పిలిచి నీకొక్కడికే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానా అని అనుమానపు కళ్ళతో చూడకు. దే ఆర్ ఆల్ గుడ్ ఎట్ హార్ట్. మనసున్న మనుషులకి మంచి జరగాలని పనిగట్టుకుని మరీ చెప్పనవసరం లేదు. We become what we think. మనమేమనుకుంటామో అదే జరుగుతుంది. ఆఫ్ కోర్స్ నీకు హార్ట్, లివర్, బ్రెయిన్ అన్నీ ఉన్నాయి. కానీ అవి మందు వల్ల, మత్తు వల్ల, మట్టి కొట్టుకుపోయిన నీ ఆలోచనల వల్ల నిరుపయోగంగా ఉన్నాయి. యూస్లెస్. అందరికీ తెలిసిన నీ క్యారెక్టర్ని పోస్ట్ మార్టం చేస్తూ కూర్చునేంత టైం లేదు. నీకిచ్చిన 7 రోజుల గడువులో ఆల్రెడీ 3 రోజులు ఖర్చయింది. ఇంకా 4 రోజులుంది. ఈలోపు నీలో మార్పు రావాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
పెదబాబు, అమ్మా. మహి అనేవాడు నా చిన్న కొడుకు, నీ ఏకైక తమ్ముడు. ఇది ప్రస్తుతం. ఆఫ్టర్ 4 days ఇదే మాట మన నోటి నుంచి రావాలి అంటే వాడిలో వచ్చిన మార్పు మనందరికీ కనబడాలి. మారతాడమ్మా, మారాలి. మీ కడుపున పుట్టడమే మా అదృష్టం. అది దురదృష్టం అన్న మాట వినకూడదనే ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటాను. నువ్వు ఉంటావు నాన్న. వీడే వారం తర్వాత ఉంటాడో ఉండడో కూడా తెలీదు. తప్పించే లక్షణం నీలో ఉంటే తప్పు చేసే క్షణం వాడితోనే ఉంటుంది. నా కొడుకు పెళ్లి కొడుకులా సిగ్గుపడేది చూద్దాం అనుకున్నాను. నిశ్చితార్థం అప్పుడే అందరూ సిగ్గుపడేలా చేశాడు. ఇనఫ్ ఇస్ ఇనఫ్ డాడ్. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఆలోచించాను పెదబాబు. అందుకే అందర్నీ రమ్మన్నాను. హనుమంతు, అమ్మగారు, 25 ఏళ్ల కిందట పని కోసం పట్నం వచ్చిన నిన్ను ఇంటికి తీసుకొచ్చి డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాను. అవునమ్మగారు, మీరు దయతలచబట్టే నేను నా కూతుర్ని కొడుకుని పెంచుకోగలిగానమ్మా. నిన్ను పెద్దవాణ్ణి చేయాలనే అవుట్ హౌస్ రాసిచ్చాను. ఆ ఇంట్లో నీ బిడ్డల్ని కూడా ఉండనిచ్చాను. నీ కూతుర్ని ఈ ఇంట్లో వంట మనిషిగా పెట్టించాను. నీ ఆశీర్వాద బలంతోనే బతకగలుగుతున్నామమ్మా. ఇదంతా బతకడం కోసమే. జీవితాన్ని నిలబెట్టిన మేమే నీ జీవితాశయాన్ని కూడా నెరవేర్చాలని డిసైడ్ అయ్యాం. ఘట్టమనేని వంశ చరిత్రకు కళంకం వచ్చిందనే కంగారు పడుతున్నాం. అలాంటిది ఒక్కగానొక్క ఆడపిల్ల జీవితానికి మచ్చపడిందని తెలిసి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను హనుమంతు. అందుకే మీ గుండెలకైన గాయాన్ని మాన్చడానికి అట్ ద సేమ్ టైం మీ కలల్ని ఆశయాల్ని నెరవేర్చడానికి నేను తీసుకున్న నిర్ణయం ఇది. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను. ఏమంటారు? నీ డెసిషన్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది అఖిల. ఒప్పుకుంటామమ్మా. కాదని సాహసం నేను చేయలేను. అయినా నీ నిర్ణయం మామూలుగా ఉండదు కదక్కా. చాలా లోతుగానే ఆలోచించుంటావు. బాగా ఆలోచించాను భవానీ. ఒకడు చేసిన తప్పుకి ఒక ఆడపిల్ల తల వంచుకోరాదనే నిశ్చయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. మేగోటి హనుమంతు కూతురు మేగోటి పార్వతికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను.
ఘట్టమనేని ఇంట్లో జరిగే పెళ్లి ఒక డ్రైవర్ కూతురి పెళ్లిలా చేయను. ఘనంగా ఊరంతా చెప్పుకునేలా చేస్తాను. ఈ ఘట్టమనేని ఇంట్లో జరిగే పెళ్లి ఒక డ్రైవర్ కూతురి పెళ్లిలా చేయను. ఘనంగా ఊరంతా చెప్పుకునేలా చేస్తాను. కొంప తీసి మహీకిచ్చి పెళ్లి చేసేస్తుందా ఏంటి? లటుక్కున్న మాటిచ్చిందంటే ఈవిడ చచ్చిన మాట వెనక్కి తీసుకోదు. మా వంశంలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు అన్నీ ఉంటాయి. ఈ ఇంట్లో పనిచేసే వాళ్ల పెళ్లిళ్లకు బట్టలు పెట్టడం, మంగళసూత్రాలు కొనివ్వడం, కట్న కానుకలు అన్నీ ఏ లోటు రాదు. ఎందుకంటే ఇది ఘట్టమనేని వారింట్లో జరిగే పెళ్లి. అఖిల, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో ఏమిటో? ఇంకెవరు? ఎవరని అడుగుతారేంటండి? ఏ పార్వతి కోసం ఫారెన్ సంబంధం చూడాలా? పక్క రాష్ట్రం నుంచి పట్టుకురావాలా? మన దగ్గరే ఉన్నారు కదా. మన కంపెనీలో పనిచేసే వాళ్లలో ఒక్కరు కూడా పార్వతిని చేసుకోవడానికి ముందుకు రారా? అమ్మయ్యా. పెద్దబాబు, 15 కంపెనీలున్నాయి. రిటైర్ అయిన వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకోండి. అందగాడు, మంచివాడు, యోగ్యుడు కావాలి. తప్పకుండా అమ్మా. పార్వతికి ఏం తక్కువ? మన హర్బల్ బ్యూటీ కేర్ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ తను. అనౌన్స్ చేస్తే వేల మంది వచ్చి నిలబడతారు. నిజంగా దేవతమ్మ గారు మసైన నా మొహాన్ని పాలతో కడుగుతున్నారు. ఏ మచ్చ లేకుండా నా బతుకు పచ్చగా ఉండాలని కోరుకునే మీ కాళ్ళకు మొక్కినా తక్కువే. వెళ్ళవే, వెళ్ళి అక్క కాళ్ళ మీద పడి పట్టి లూజ్గా ఉన్నాయేమో సరిచేయి. ఏంటక్క, నువ్వు తీసుకున్న నిర్ణయం ఇదా? దీని పెళ్లి చేస్తావని సంబరంగా చెప్తావేంటి? ఎవరిది? ఎవరిది? భవానీ, భవానీ, భవానీ. సారీ అక్క, ఇలా మాట్లాడుతున్నందుకు కోపం వస్తుందక్క. పోనీ రివాల్వర్ తీసుకొస్తా, నన్ను కాల్చిపారే. కానీ చంపే ముందు నీ నిర్ణయాన్ని ఎందుకు కాదంటున్నానో అడుగు. ఏంటి నీ ప్రాబ్లం? పార్వతికి పెళ్లి చేస్తే ఆస్తి తరుగుతుందా, అవమానం జరుగుతుందా? రవ్వంత పేరు రావచ్చేమో కానీ దీని పెళ్లి చేస్తే పెద్దగా ఒరిగేదేమీ లేదు. భవానీ, ఏంటి న్యూసెన్స్?
నాదా న్యూసెన్స్? మీ గౌరవం కాపాడదామని చెప్తున్నాను బావగారు. ఆ పార్వతి చేసిన తప్పులన్నీ మర్చిపోయి మ్యారేజ్ చేస్తా ఉంటున్నారు. మీరెంత అమాయకులని అడుగుతున్నాను. చూడు భవానీ, భవానీని చెప్పనివ్వండి. చెప్తానక్క, మీకు మంచి జరగాలని కోరుకునేదాన్ని. చెప్పకుండా ఎలా ఉంటాను? మీ పెళ్ళై 25 ఏళ్లయిందని 25 కోట్లు ఖర్చు పెట్టి గొప్ప ఫంక్షన్ చేశారు. భోజనాలు కూడా ఎవరూ చేయలేదు. ఇది కులుక్కుంటూ వచ్చి మాచినేని పావని వాళ్ళిచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ ను తన్ని తగలబెట్టింది. మర్యాద మంటగలిపింది. మర్చిపోయారా? ఇది ఇంటికొచ్చిన రోజే తగుదనమ్మా అని వచ్చి నీ చీర చించి పారేసింది. పుట్టగానే తల్లిని మింగేసిన ఇది మన ఇల్లుని మింగటానికి వచ్చిందన్న సంగతి మర్చిపోయారా? కర్నూల్లో కొత్త కంపెనీ ప్రారంభోత్సవానికి వెళ్తే ఈవిడిగారు రంభలా డాన్స్ చేసి బ్రాండ్ అంబాసిడర్ కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్న భాగవతం మర్చిపోయారా? అబ్బో, దీని ఆగడాలు అంతటితో ఆగిపోయాయా? కళ్లకు ఎదురుపన్ను, కాళ్లకి దండం పెడతానని నక్క వినయంతో కుక్కిన పేరులా కనిపించిన ఇది చివరికి ఏం చేసింది? ఘట్టమనేని మహేంద్రబాబు సిగ్గు విడిచి తన నోటితో డ్రైవర్ కూతురు పార్వతి అంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. దీనివల్ల ఊర్లో దాన్నమ్మని మింగేసి ఇప్పుడు మన కుటుంబాన్ని మింగైపోతోంది. భవానీ, మర్చిపోయారా అని పదే పదే గుర్తు చేయకు. నా చీర చించినప్పుడు చెంప చెళ్ళు మనిపించాను. నా మర్యాదలు పోయినప్పుడు మళ్ళీ మొహం చూపించకని వెలివేశాను. ఏ తప్పుకా శిక్ష వేస్తూనే వచ్చాను. కానీ నిశ్చితార్థంలో తప్పు చేసింది మన బాబు, మహేంద్రబాబు. వాడి వల్ల పార్వతి జీవితానికి మచ్చపడింది. దాన్ని చెరపాలి అంటే ఈ పెళ్లి జరగాలి. కొవ్వొత్తిలా కరిగిపోయిన పొరపాట్లను ఏరుకొచ్చి ఏకరువు పెడితే నీ జీవితంలో కరువు వస్తుంది అని చెప్తున్నాను. హనుమంతు, అమ్మగారు, నా భర్త, నా కొడుకు, నా వాళ్ళు ఎవరైనా సరే ఈ క్షణం నుంచే నీ కూతురికి మంచి సంబంధం చూసే ప్రయత్నం చేస్తారు. ఎవరి మాటలు పట్టించుకోకండి. నీ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడాలి. ఘట్టమనేని మహేంద్రబాబు చేసిన సిగ్గుమాలిన పని ఫలితం నీ కూతురు పార్వతి సిగ్గుపడుతూ పెళ్లి పీటల మీద కూర్చోవలసి వచ్చిందని జనం చెప్పుకున్నా పర్వాలేదు. నీ ఆశయం నెరవేర్చాలన్న సంతోషం ముందు పోయిన మా మర్యాద మొహమాట పడుతోంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీరు ఆ మాట అంటే చాలమ్మగారు. నా బిడ్డకి ఇప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి పంపించినంత సంతోషంగా ఉంది. మీ చేతులతో, మీ దయతో, మీ ఆశీర్వాదంతో మీ ఇంట్లో నా కూతురు పెళ్లి. చాలా చాలా అదృష్టవంతుడమ్మగారు. అమ్మా, పార్వతికి తగ్గ సంబంధం చూడాలని 15 కంపెనీలకు మెమో రిలీజ్ చేస్తానమ్మా. ఆల్ ది బెస్ట్ టు ఆల్.
పార్వతి